ఈ 56th ఫనోరమాలో సంక్రాంతికి వస్తున్నాం సెలెక్ట్ అవ్వడం. సో అది ఆల్రెడీ రీజనల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి ఒక 300 కోట్లు కలెక్ట్ చేయడం అనేది ఒక జనవరిలో అదొక సెన్సేషనల్ అయితే ఇలా మళ్ళీ ఫనోరమాలో ఎన్ఎఫ్డిసి అండ్ ఇండియన్ ఫనోరమా 56th దీంట్లో అవార్డు ఇవ్వడం అనేది వెరీ హ్యాపీ మూమెంట్. దానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి అండ్ హీరో వెంకటేష్ గారు అండ్ ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎన్ఎఫ్డిసి అండ్ ఫనోరమాకి థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే తెలుగు సినిమాలు కొంచెం ఎక్కువ ప్లే అయినాయి ఈసారి చెప్పుకోదైతే మీకు ఎలా అనిపిస్తుంది? న్యాచురల్గా ఈరోజు గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో రీజనల్ లాంగ్వేజెస్ కూడా చాలా వాళ్ళు స్పేస్ ఇచ్చి, అలాగే తెలుగు సినిమాకి నెంబర్ ఆఫ్ మూవీస్కు స్క్రీనింగ్కి ఇచ్చి 2 తెలుగు సినిమాలు కూడా అవార్డ్స్ రావడం అనేది నిజంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఓపెనింగ్ సెరమనీలో బాలకృష్ణ గారికి ఫెలిసిటేషన్ చేయడం, ఒక తెలుగు మన స్టార్కి ఫెలిసిటేషన్ చేయడం అనేది వెరీ హ్యాపీ. దానికి కూడా వారందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.